మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సో నాకు నిజంగానే ఒక కథని ఇంకా హార్డ్ హిట్టింగ్గా ఇంకా బాగా చెప్పొచ్చు అని ఒక చాలా ఉత్సాహం వచ్చి ఒక కథ రాశారండి. ఇప్పుడు ఆ కథ ఒక హీరోకి సరిపోద్ది. సో ఆ కథ హీరోకి సరిపోద్ది. సో అందుకని ఇప్పుడు నాకు అలాంటి ఒక బలమైన కథకి ఒక హీరో తోడవుతాడు ఇప్పుడు. సో అలాగా వెళ్తున్నాను తప్పితే నేనే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నేను ఒక్కడు అర్జున్ తర్వాత సైనికుడు టైంలో పెద్ద భారీ సెట్టింగ్లు హీరోని దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన కథలు అవి మరి నాకే గుణపాఠం చెప్పాయి కదా. సో అందుకని మళ్ళీ అలా ఆ తప్పైతే చేయండి సార్. మళ్ళీ ఒక ఎవరో మహేష్ బాబు మీద కథ రాద్దాం, ఇంకొకరి మీద. నేను ఒక్కడ కథ కూడా నేను ఒక పాత బస్తీ అప్పట్లో మేము చెన్నైలో ఎస్టేట్లు ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తే మా అందరికీ ఇష్టమైన విషయం ఏంటి, చార్మినార్ దగ్గరికి వెళ్ళి చార్మినార్ని చూస్తూ టీ తాగడం. నాకు అలాగా ఆ పాత బస్తీలో ఒక ఛాయ్ తాగే ఒక కుర్రాడి కథ రాయాలనిపించింది. దానికి ఒక ప్రిన్స్ మహేష్ బాబు చాలా సఫిస్టికేటెడ్గా ఉంటాడు. అంత ప్రిన్స్ని తీసుకొచ్చి ఇలాంటి ఒక పాత బస్తీలో పెడితే భలే ఉంటుంది, కాంట్రాస్ట్ చాలా బాగుంటుందని కథగానే రాశాను. సో దానికి ఒక ఫ్యాక్షన్ రాయలసీమ, ఇటు పాత బస్తీ, ఇలా కథలోంచి పుట్టింది కాబట్టి మనకు అది ఒక్కడైందండి. నేను ఒక్కడగా మహేష్ బాబు కోసం అంటూ రాయడం మొదలెడితే అవి మరో సైనికుల్లాగా అయి ఉండేదేమో. తమిళ్లో కానీ మలయాళంలో కానీ మా టైంలో రిలీజ్ అంటే బాగుంది అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎప్పుడు రాబోతున్నారు? అదే అండి, ఇది యాక్చువల్గా తమిళ్ అయితే ఆల్రెడీ రెడీగా ఉందండి. ఇప్పుడు హిందీకి విపరీతమైన డిమాండ్ ఉందండి. అసలు చాలా డిమాండ్ ఉంది. మీరే చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒకసారి మీరు కొడితేనే చాలా డిమాండ్ ఉంది. అది ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నామండి. కొద్దిగా నేషనల్ ప్లాట్ఫామ్ అయితే రీచ్ బాగుంటుంది కదా అని చెప్పి అది హిందీ తమిళ్ తొందరలోనే వస్తాయి సార్. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇది నెట్ఫ్లిక్స్ సినిమాని. ఇది నెట్ఫ్లిక్స్లో లేదనే వాళ్ళు షాక్ అవ్వడమే కాకుండా అసలు ఓటీటీ రిలీజ్ బిఫోర్ అవ్వలేదా అని కూడా ఆశ్చర్యపోయారు. ఈ కథ కానీ ఇది కానీ ఇదని అలాంటి ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ అని. అదే అవును అవును అదే అవును అవును. కానీ అసలు ఇలాంటి ఒక యూనివర్సల్ కంటెంట్ నేషనల్ అక్రాస్ అందరూ కూడా ఎంటర్టైన్ చేయాల్సిన కంటెంట్ మీరు ఎందుకు భూమికి లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకుని కూడా ప్యాన్ ఇండియాకి ఎందుకు వెళ్ళలేదండి? ప్యాన్ ఇండియా మాట దేవుడు ఎరుగు సార్. రీజనల్ తెలుగులోనే మనం మార్కెట్ చేయలేకపోయాము. అంటే అదే అండి, అంటే ఫస్ట్ ఇప్పుడు పాపం ఎవరెవరో కూడా కొందరు రాస్తున్నారు కదా, అసలు 40+ ఆడాళ్ళకి ఇక్కడ క్యారెక్టర్లే రాయట్లేదు సరిగాని. అలాగా మీరు 40+ లేడీని పెట్టుకొని మీరు బిజినెస్ అవ్వాలన్నా థియేటర్కి రావాలన్నా అది అంత ఈజీగా జరిగే పని కాదు సార్. దానికి మీకు వెనకాతల గట్టి బ్యాకింగ్ ఉండాలి. ఉన్నప్పుడే అది మార్కెట్ చేయగలుగుతాం. అదర్వైజ్ మార్కెటింగ్ ముందు ఓన్లీ తెలుగుకే కష్టం అవుతుంది. ఏదండి మామూలుగా అండి, నేను చాలా విగ్రస్గా ఉన్నాను. ఎందుకంటే నాకు అంటే రుద్రమదేవి తర్వాత హిరణ్యకశిప ప్రాజెక్టు 7-8 ఏళ్ళు తీసేసుకుంది నన్ను. అది లాస్ సార్. ఆ టైం ఉందే అంటే నా కెరియర్లో చాలా క్రీమ్ టైం అనమాట. అది 7-8 ఏళ్ళు అంటే ఒక జరిగే సినిమా బయటికి వస్తున్న సినిమాకి 10 ఏళ్ళు పట్టినా పర్వాలేదు. అసలు బయటికే రాని ఒక సినిమాకి అన్ని సంవత్సరాలు వెచ్చించేసరికి అది బాగా లాస్ ఫీల్ అవుతున్నాండి. అంటే చెప్పాల్సిన కథలు బోల్డ్ ఉన్నాయి. ఈలోగా నేను అనుకున్న కథలు చాలా కోయిన్సిడెంటల్గా సినిమాలు వస్తే మా ఇంట్లో నా మిస్సెస్ రాగిణి కానీ మా పిల్లలు కానీ, చూడు నువ్వేమో ఇది పట్టుకొని వేళ్లాడుతావు, ఇప్పుడు నువ్వు అనుకున్న పాయింట్ ఆల్రెడీ అక్కడ వచ్చేసింది ఇదని, అలా లూజ్ అయినవి ఉన్నాయండి. సో అందుకని ఇప్పుడు ఇంకా ఇది తీసుకోదలుచుకోలేదండి. ఇప్పుడు అందువల్ల బాగా అంటే కథ ఇదొకటే సార్ నా స్ట్రెంగ్త్. నేను నమ్మేది కూడా కథ కూడా నేను ఊరికనే ఒక లైన్గా చెప్పనండి. ఫుల్ స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ వేస్తాను నేను.
3 గంటల కథ 3 గంటలు చెప్తాను మీకు. విన్న హీరోకైనా ప్రొడ్యూసర్కైనా ఈ బడ్జెట్ ఎంత అవుతుంది, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పూర్తి ఐడియా ఇచ్చేస్తుంది సార్. సో అందువల్ల వాళ్ళు ఎస్ఆర్నో అది ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రోజున మరి ఇందాక మనం మిత్రుడే అడిగాడు, అసలు రామాయణం సినిమా తీసి చూడాలని కథ తయారు చేయడం ఏంటి సార్? అసలు చిరంజీవి గారి కథ తయారు చేసి ఒప్పించడం అంటే ఒక రైటర్కి మినిమం 5-6 ఏళ్ళు పడుతుంది. మీరు అలాంటిది ఒక రామాయణం తీసి ఇమీడియట్గా చిరంజీవి గారు ఏదో మ్యాజిక్ జరిగిందా చూస్తే కథ కూడదేమో అనుకుంటే కథ కూడా మీదే కదా అన్నారు. నా స్ట్రెంత్ అదండి, నేను కథని చాలా డీటెయిల్డ్గా రాసి పెట్టుకుంటాను. నేను రామాయణం దాదాపు నాకు వర్క్షాపు వీటన్నిటితో కలిపి 2 ఏళ్ళు పట్టింది. ఆ సమయంలో చూడాలన్నది కథ రాసుకునేవాడిని. సో అందుకని నాకు ఎప్పుడైతే రామాయణం చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి కథ ఏదైనా ఉందంటే దత్తు గారు అడిగేసరికి ఫట్మని ఉందని ఇది చెప్పడం జరిగింది. అదే పూర్తి కథ చెప్పడం. సో దాంతో వాళ్ళకి అవగాహన వచ్చి ఇంకా వేరే ఆలోచించరు కదా. మామూలుగా మనం లైన్లు చెప్తే ఆ లైన్ స్టేజ్లో బాగానే ఉంది, నెక్స్ట్ ఏంటి అలా 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 కాదు సార్. ఒక్కొక్కసారి అవి పాజిటివ్గా షేప్ తీసుకుంటే ఒక్కొక్కసారి లైన్గా బాగానే ఉంది కానీ మొత్తం వినేసే బాగాలేదని ఒపీనియన్లు మారిపోతాయి. సో ఆ ఛాన్స్ ఉండదు సార్. హిరణ్యకశిపుగా అయితే లేదండి. అంటే రాణా నేను కలిసే కదా స్టార్ట్ చేసాం. సో దానికి ఏంటంటే అదే కర్ణుడి చావుకి కోటి కారణాలు అంటారు కదా, అలాగా అది మొత్తం అయిపోయింది. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు టైమ్గా నేను ఒక డైరెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఆ 7-8 సంవత్సరాలు ఒక సినిమా కనబడకుండా పోయిందేమో కానీ నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే మేము టైఅప్ అయింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో. సో ఇంటర్నేషనల్ ఫాక్స్ స్టార్ స్టూడియో వాళ్ళతోటి ఇంటర్నేషనల్ పైప్ లైను అది ఫాలో అయ్యామండి. వాళ్ళు ఏంటంటే నువ్వు సినిమా తర్వాత ముందు సినిమా ఏం తీయబోతున్నావో చెప్పు, ఎలా తీయబోతున్నావో చెప్పు అని ప్రీ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్ మేము ఫాలో అయ్యానండి. ఆ టైం లైన్లో నేను 4-5 ఏళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నాను. నా ఆఫీసులో మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే నేను ఎవరికి తిరిగి మాట్లాడేది తిరగలేదు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ చాలా విగ్రస్గా చేసాం. ఇది ప్లస్ అయింది సార్. సో తర్వాత కాకపోతే కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఫాక్స్ స్టార్ని డిస్నీ కొనేసింది. ఈ పెద్ద కంపెనీ అందులో డిస్నీలో మెర్జ్ అయిపోయింది. సో ఆ మెర్జ్ అయిన ప్రాసెస్లో నా ప్రాజెక్ట్ ఓకే చేసిన డైరెక్టర్స్ మారిపోయారు. వాళ్ళు ఇప్పుడు అది రాణా నా మీద మా ఇద్దరి మీద అంత వైబుల్ కాదు. 300 కోట్ల బడ్జెట్ సార్ అది ఆ రోజుల్లో. సో 300 crores బడ్జెట్ వీళ్ళిద్దరి మీద అనేది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే బ్రహ్మాస్త్ర అప్పుడే రిలీజ్ అయింది. వాళ్ళకి బ్రహ్మాస్త్ర కూడా ట్రయాలజీ యాక్చువల్గా, అందుకు ఒకదాంతో ఆపేశారు. సో అందువల్ల వాళ్ళు టోటల్గా బ్యాకౌట్ అయిపోయారు. ఇంకా బ్యాకౌట్ అవడంతో బయటకు వచ్చేసాం. అంటే తర్వాత రాణా కూడా వేరే ఎదుగా దాన్ని ట్రై చేద్దామని చూశాడు, మరి అవ్వలేదు. నేను ట్రై చేశాను, అది అంత ఈజీ కాదు. సో అంటే కాకపోతే ఏంటంటే నేను మొదటి నుంచి ఒకటే మొత్తుకున్నాను, దీనికి చాలా పొటెన్షియల్ ఉంది హిరణ్యకశిపుడి కథకి. అది మనం ట్యాప్ చేయాలి, అది కూడా తొందరగా ట్యాప్ చేయాలి. ఎందుకంటే పురాణం మనం అనుకునేది అదేం మన కథ కాదు, 10 మంది తీయొచ్చు, దానికి రైట్స్ అంటూ ఉండవు అని నేను మొదటి నుంచి ఏదైతే భయపడ్డానో అలాగే మహావతార్ నరసింహ అని వచ్చిందండి. 600 కోట్లు కలెక్ట్ చేసింది 3D యానిమేషన్ సినిమా. మరి దాని స్ట్రెంగ్త్ నేను గమనించాను కదా. ఫాక్స్ స్టార్ వాళ్ళు కూడా నా విజువలైజేషన్ అంతా చూసి ఏంటి ఇదంతా నిజంగా జరిగిందా అంటే, మా పురాణాల్లో డిస్క్రిప్షన్ ప్రకారం చేశాను. అష్టదిక్పాలకుల్ని నేను డిజైన్ చేసిన విధానం అవెంజర్స్ నథింగ్. సో వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఈ క్యారెక్టర్లన్నీ వాయు అగ్ని ఏటి క్యారెక్టర్లన్నీ ఉన్నాయా మీ పురాణంలో? ఉన్నాయా, దాన్ని బట్టి చేసింది అని. సో అలాగ ఆ స్ట్రెంత్ వాళ్ళు గమనించారు. కాకపోతే అది మనకి టైం కలిసి రాలేదు, అది ఎక్కలేదు. బట్ యానిమేషన్లోనే అది 600 కోట్లు కలెక్ట్ చేసేసింది. సో ఆ రకంగా మనం ఏదైతే నమ్మేమో పొటెన్షియల్ ఉందని అదైతే ప్రూవ్ అయింది. అది అంతకాలం జర్నీ చేసిన తర్వాత మిమ్మల్ని కాదని వేరే డైరెక్టర్ని అనౌన్స్ చేసి ప్రకటించారు. అదే అది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక డైరెక్టర్ నేమ్ ప్రకటించలేదు.
అది యాక్చువల్గా అప్పుడు త్రివిక్రమ్ గారి పేరు వచ్చింది, త్రివిక్రమ్ గారిని రైటర్గా అనుకున్నారు. సో అంటే ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రాణా నేను అనుకున్నప్పుడు హిరణ్యకశిప త్రివిక్రమ్ గారు ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి ఈ సినిమాకి నేను మాటలు రాస్తాన్నారు. రాణా అడిగాడు నన్ను, అంటే ఆయన మాటలు రాస్తే తిరుగులేదే బాబు, అసలు అంతకంటే ఇదా అని చెప్పి అలాగ నేను వెంటనే ఒప్పుకున్నాం. సో కాకపోతే తర్వాత ఈ డెవలప్మెంట్స్లో జరగనప్పుడు నేను బయటకు వచ్చి నేను వేరే దీంట్లో పడ్డాను, రాణా వేరే దాంట్లో పడ్డాడు. ఒకనొక దశలో రాణా త్రివిక్రమ్ రైటర్గా కంటిన్యూ చేస్తూ ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేద్దాం ట్రై చేశాడు వేరే వాళ్ళతోటి. అప్పుడు చిన్న మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే, అంటే నేను దాదాపు 7 ఏళ్ళు నా విజువలైజేషన్ అదంతా, అంటే కంప్లీట్గా నేను ఏదైతే తీయాలనుకుంటున్నానో అది కంప్యూటర్లో ప్రీ విజువలైజేషన్లో డైరెక్ట్ చేసేసాను. సో ఒకవేళ అదిగా నేను వాడుకుంటూ ఇది అవుతున్నారా, వాళ్ళు ఫాలో అవుతున్నారా, నేను వెంటనే కొద్దిగా హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి ఇమీడియట్గా నేను మనబోటి వాళ్ళ దగ్గర చెప్తే, ఇప్పుడు వెంటనే పాపం చాలా రెస్పెక్టెడ్గా త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి, అబ్బాయి ఇది నేను డైరెక్ట్ చేసే ఉద్దేశం లేదు నాకు, నేను రైటర్గానే, ఇంకా రాణా అసలు మీరే డైరెక్టర్ అన్నట్టుగానే అన్నాడు, సో అందువల్ల ఇది అసలు తీస్తే మీరే తీయాలి సార్ అని పాప ఆయనే స్వయంగా నాతో ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు చెప్పారు. అని అన్నప్పుడు నేను ఓకే ఇది అంటే రాణా అప్పట్లో యూఎస్లో ఎక్కడో కామిక్ కాన్లో ఉండి అనౌన్స్ చేశాడు. సో నేను ఎవరు తీసినా నాకేం అభ్యంతరం లేదు, నా విజువలైజేషన్ రాకూడదు అంతే. ఎలా వస్తుంది సార్ విజువలైజేషన్? అంటే అలా కాదు, అంటే అది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయింది సార్, ఎగ్జిక్యూట్ అయిపోయి కంప్యూటర్లో యానిమేషన్. ఇప్పుడు వాడు ఎలా అయితే ఇప్పుడు మహావతార్ నరసింహ ఉందో అంతకంటే బెటర్ క్వాలిటీతో ఉంటాయండి మన దగ్గర కొన్ని ఎపిసోడ్లు 3D యానిమేషన్లో. ఇప్పుడు అతను యానిమేషన్ ఎలా అయితే సినిమా రిలీజ్ చేశాడో ఆ యానిమేషన్ ఫామ్లో ఆల్రెడీ తీసేశాను. అంటే యానిమేషన్ రిలీజ్ చేయొచ్చు కదా సార్ అది మరి. అదే అంటే అది రిలీజ్ ఇప్పుడు చేయలేం, అప్పుడు అలా చేసినా మనకి దక్కేది. ఇప్పుడు నరసింహ ఎలా అయితే ఇదోయిందో అంటే అప్పుడు మనం లైవ్ యాక్షన్ అని కదా బాగా బ్యాంక్ చేసుకున్నాం, సో అలా లాస్ అయ్యాం అనమాట. ఇంకా త్వరలో సార్ అదే చెప్పాను కదా 4 ప్రాజెక్టులు అయితే రెడీగా ఉన్నాయి, అదే పెద్ద అనౌన్స్మెంట్. ఈ 4 నేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దీన్ని బట్టి ఇప్పుడు అన్నీ కూడా నేనే సోలోగా వెళ్లకుండా నేను బెటర్ ప్రొడక్షన్ హౌస్తో కొలాబరేట్ కూడా అవుతూ వెళదామనే ఒక నిర్ణయానికి వచ్చాను. అదే ఇప్పుడు కథ ఇప్పుడే ఫినిష్ అయింది, ఫైనల్ డ్రాఫ్ట్. ఇంకప్పుడు అది ఒక మంచి హీరో దగ్గరికి వెళ్ళడం, ఎందుకంటే ఆ కథ హీరోని డిమాండ్ చేస్తాం. సో యుఫోరియా అనే సినిమా అలానే అవర్ మీ జీతు జోసెఫ్ అని మాకు ఫిక్స్ యాక్చువల్లీ గుణశేఖర్ గారు ఇస్ అవర్ జీతు జోసెఫ్. అంటే గుణశేఖర్ గారు ఇక మాకు కావాల్సిన యూత్ కావాల్సిన ఇలాంటి మెసేజ్ ఫ్యామిలీస్ ఇలాంటివి కావాలి. నెక్స్ట్ తీసుకుపోయే కథలు ఎలాంటి ఎలిమెంట్స్ని మీరు తీసుకోబోతున్నారు సొసైటీలో కానీ ఎట్లా? ముందు మీ కంపారిజన్కి వెరీ థ్యాంక్ యూ, హ్యాపీ. బట్ దానికి ఎంతవరకు కరెక్ట్గా నాకు తెలియదు, కానీ దానికి థ్యాంక్స్ అండి. అదే నెక్స్ట్ చేయబోయేది వెరీ హార్డ్ హీటింగ్ అండి. అంటే నాకే అసలు రక్తం ఉడికిపోతుంది అనమాట, ఇది వెంటనే తీయాలి ఇదని. అసలు కూర్చొని రాస్తుంటేనే ఇది వెంటనే తీయాలి. కొన్ని మనకు సీన్లు కొన్ని అలా అనిపిస్తాయి, అలా ఒక ఉడుకు రక్తం వచ్చేస్తుందండి నాకు. ఈ కథను వెంటనే చెప్పాలి అంటే ఇది అంత టైమింగ్లీ. సో ఆ ప్రాసెస్లో నేనేమి టెంప్లెట్లు ఏమి ఫాలో అవ్వట్లేదండి. మనకి ఇప్పుడు మీరు చెప్తున్న మలయాళ సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆడు కథను పట్టుకుని వెళ్తాడు సార్. అక్కడ మోహన్ లాల్ అయినా సరే మిగతా వాళ్ళందరూ లీడ్ చేస్తుంటే మోహన్ లాల్ చేతులు కట్టుకొని నిలబెడతాడు. అక్కడ మనం హీరోని చూస్తాం, మోహన్ లాల్ని చూడడం అది హీరోయిజం. అలా డిజైన్ చేస్తారు సీన్లు, మనం అలా చేయాలి. మనం ఇప్పుడు మన అందులో ఇప్పుడు అదే మోహన్ లాల్ ప్లేస్లో మనం స్టార్ హీరోని ఏం పెడతాం? అర్రే ఆయనకు డైలాగ్ లేకుండా ఆయన చేతులను కట్టుకొని నిలబెడితే జనం అరిచేస్తారు. ముందు జనం అరుస్తారు లేదు తర్వాత విషయం, ముందు మనం కాన్షియస్ అయిపోతాం. లేదా ఆయనకి ఏదైనా కొద్దిగా లీడ్ ఇస్తే బెటర్ కదా, ఈ సీన్లో ఆయన కూడా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే బెటర్ కదా అని మనం పార్టిసిపేట్ చేస్తాం, పోత సీన్. ఇప్పుడు హీరోల్లో మార్పు వస్తుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలను చూసి
మరి అద్భుతంగా లైక్ చేసేస్తున్నారు. ఆ డైరెక్టర్లను కూడా పిలుస్తున్నారు. అంటే పిలుస్తున్నారంటే మరి మీరు ఆ డైరెక్టర్ల తాలూకు స్కూల్ నచ్చే కదా. సో అది మంచి పరిణామమే. సో అలాగే మీరు తెలుగు డైరెక్టర్లు కూడా అడగండి, ఓయ్ కథను కథగా రాయవయ్యా అని అడగండి. ఇప్పుడు మన హీరోల్లోనే ఇప్పుడు మీకు చాలామంది, ఇప్పుడు నేను చిరంజీవి గారితో పనిచేసినప్పుడు చూడాలనుందులో ఆయన సౌందర్య క్యారెక్టర్ని విపరీతంగా లైక్ చేసేవారు. సో ఆ క్యారెక్టర్కి ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయనే చాలా ఆసుగా డైలాగులు చెప్పి అవన్నీ ఆయన ఇంప్రూవైజ్ చేశారు. సో అలాగే మహేష్ పక్కన్న పాత్రలన్నీ కూడా బాగున్నాయా అని చెప్పి చెక్ చేస్తుంటాడు. విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉందా, ఇలాగా కేవలం హీరో ఓరియంటేషన్లో థింక్ చేసే రోజులు కూడా పోయాయండి. సో ఇప్పుడు వాళ్ళు కూడా దాని నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా కథని బేస్ చేసుకొని, అంటే అబోవ్ ఆల్ మనం ఫైనల్గా వచ్చిన ఆడియన్ ఏమనుకుంటాడండి, ఇలాంటి ఒక కథలో ఎవడు ముందుకు వచ్చి నిలబడ్డాడు వాడే కదా హీరో. సో ఆ అచీవ్మెంట్ అయితే ఇస్తాం కదా మనం. ఆ అచీవ్మెంట్ని ఎలా ఇస్తున్నాం, ఎలాంటి ఫామ్లో ఇస్తున్నాం. మోస పద్ధతుల్లో అస్తమానం, ఎలివేషన్లు అస్తమానం, యాక్షన్లు అస్తమానం, ఇవి కాకుండా ఇప్పుడు మరి దృశ్యం ఫస్ట్ 2 సినిమాల్లో ఎంత హీరోయిజం ఉంది సార్. మరి ఇప్పుడు మీరు ఆయనే చెప్పారు ఆ సినిమాలో అస్తమానం, అందుకని అదే చెప్తున్నాను నేను కూడా. సో ఎంత హీరోయిజం ఉంటుంది, చాలా కామ్గా ఉంటాడు, ఫ్యామిలీతోటి తిరుగుతుంటాడు. బట్ అతను వేసే ఎత్తులు కానీ ఇవన్నీ చాలా బ్రిలియంట్గా ఉంటాయి. సో అదే బ్రిలియన్స్ని మనం ఒక ఎలివేషన్తోటో ఒక స్లో మోషన్తోటో హైలైట్ చేయాలనుకోలేదు. అందువల్ల అది ఈ రోజున ఒక ఇండియన్ మలయాళం సినిమా హాలీవుడ్లో రీమేక్ అవుతుంది. ఆ సినిమా ఎందుకు, హాలీవుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ అది మీరు తీయబోయే నెక్స్ట్ 4 సినిమాల్లో తెలుగులో ఫార్మాట్ ఉంది, 6 పాటలు, 4 యాక్షన్ అసలు ఉండదండి. అలాంటివి ఇందులో 1-2 పాటలు పెట్టినందుకే నన్ను పట్టు వాయించారు యూఫోరియాలోనే. ఎందుకు సార్ ఆ 1-2 పాటలు కూడా అడ్డే అని చెప్పి. సో అది నాకు నచ్చింది అలా కామెంట్ చేయటం. ఇంకా పాటల్లోనే కాన్సెప్ట్ వదిలేదు సార్. సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఎలా సార్, ఇలానే 2 years 3 years లేదంటే లేదు, ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏదైతే ఒక హీరోతో అనుకుంటున్నాను కథ అయితే 6వ నెలకు రిలీజ్ ఇస్తాను, 6th month రిలీజ్కి ఇస్తాను. స్టార్ట్ చేసిన కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి 6వ నెలకి రిలీజ్, అంతే. సో కంప్లీట్ స్టోరీ డ్రివెన్, దానికి ఎక్కువ టైం భారీ సినిమానే, బట్ చాలా వెల్ ప్లాన్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ స్క్రిప్ట్ మన దగ్గర ఉంటుంది, మనకి వేస్టేజ్ ఉండదు, ప్రతిదీ కూడా ప్రీ ప్లాన్డ్ ఉంటుంది. కాబట్టి అలా అంత టైం తీసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే ఒక పర్టికులర్ ఇందులో ఈ 4 ఒక పీరియడ్ ఫిల్మ్ కూడా ఉందండి. సో అది డెఫినెట్గా నేను ఏదైతే 7 సంవత్సరాలు టైంని లూజ్ అయ్యాను అని అనుకున్న దానికి ఒక నాకు ఏమో అది చేయకపోవడం, ఒకవేళ ఇది జరగడం కోసమేమో అన్నంతగా ఒక యూనిక్ థాట్ వచ్చింది సార్. సో అందువల్ల దాన్ని ఇప్పుడు ఆచితూచి వెంటనే నేను దిగిపోవడం కాకుండా దానికి కరెక్ట్ అయిన ఇన్వెస్టర్స్ని వీళ్ళని సెట్ చేసుకునే, ఎందుకంటే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఉంది అది విత్ కాన్సెప్ట్లతో సహా. అందుకని అది చూస్తే అది 150 to 200 crore బడ్జెట్. సో ఆ బడ్జెట్ దాని మీద పెట్టొచ్చా లేదా అనేది కూడా నేను ఇచ్చే స్క్రిప్ట్ తోటి, నేను ఇచ్చే ఆ కాన్సెప్ట్స్ తోటి అర్థమైపోతాడు, ఒక క్లారిటీ వస్తుంది. సో అందుకని ఈసారి పకడ్బందీగా, ఇదివరకు ఏంటంటే నేను కొద్దిగా అత్యుత్సాహంతో ముందు తర్వాత ఎవడో ఒకడు వస్తాడులే అని చెప్పి దూకేసేవాడిని. ఇప్పుడు అలా కాకుండా లేదు, వచ్చినప్పుడే దిగుదాం, అది మనం ఏమి తొందర ఏం లేదు, ఇప్పుడు అది ఎవడో పట్టుకెళ్ళిపోడు. సో అందుకని అలాగా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని అలా వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. ఇది మీ తాట, మీ పిల్లల తాట? పిల్లలు అంటే వాళ్ళు అంటే ఈ మనం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి ఎందుకు తొందరపడి ఇది చేయటం, మనం కరెక్ట్గా వెళ్ళాల్సిన ఎందుకంటే ఎఫర్ట్ ఎప్పుడు నా ఎఫర్ట్లో లోపం ఉండట్లేదు, కానీ ఈ మార్కెటింగ్, ఈ అత్యుత్సాహం వీటిల్లో కొద్దిగా తప్పటడుగులు పడుతుంటాయి. కానీ యుఫోరియా గుణశేఖర్ గుణపాఠాలు నేర్పడంతో పాటు 4 సినిమాలు ఇమీడియట్ గా స్టార్ట్ చేసే ఛార్జింగ్ కూడా ఇచ్చి ఒక బ్యాలెన్స్ ని లైఫ్ లో కదా. అంటే నాకు లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే టోటల్గా ఐఎమ్ 14 year old సార్, 14 film old, అంతే కదా. 14 ఇప్పుడు
బర్త్డే కాబట్టి చెప్పుకోవాలంటే 14 సినిమాల వయసు నాది. ఇంకా ఎంతో ఉంది, ఇంకా బోల్డ్ ఉంది. అంటే ఇప్పుడే వయసులో ఉన్నాను నేను, మంచి ఉడుకునెత్తురు యవ్వనంలో ఉన్నాను. ఈ 14 సినిమాల దీంతో అది కరెక్ట్. సో అందుకని నా కెరీర్ పరంగా గుణపాఠమే తప్పితే అదే అదే అంతే సార్. అదే అండి. ఇప్పుడు అంటే పాత తప్పుల్ని రిపీట్ చేయం సార్, రిపీట్ చేయకూడదు. మనం ఆల్రెడీ నేర్చుకున్న పాఠాలతోటి అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.